గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో విషాదం చోటు చేసుకుంది. వాటర్ సంపులో పడి అక్మల్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఆదివారం ఉదయం పండ్లు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లిన అక్మల్ తిరిగొచ్చిన సమయంలో సంపులో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు. మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అంజయ్ నగర్లోని షణ్ముఖ్ హాస్టల్లో అక్మల్ అనే వ్యక్తి సంపులో పడి చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం షణ్ముఖ్ హాస్టల్ దగ్గర ఉన్నాము. చూస్తున్నాం కదా, షణ్ముఖ్ ఇదే విధంగా యాస్టీస్గా తన జిమ్ నుంచి హాస్టల్లోకి వెళ్తూ మనం వెళ్తున్నటువంటి విధంగా అంటే ఇలానే లోపలికి వెళ్తూ బిగ్ టీవీ చిన్న ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ సంపుల్లో పడి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది చనిపోయిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదే సంపు అంటే యాస్టీస్గా నేను వచ్చినటువంటి విధంగా ఏదైతే ఎంట్రన్స్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను జిమ్ నుంచి వస్తున్నాడు. ఇదే విధంగా అంటే ఇప్పుడు నేను వస్తున్నట్టుగా సేమ్ యాస్టీస్గా ఒక చేతిలో కవర్లో బనానాస్ పెట్టుకొని ఇలానే వస్తూ నడుచుకుంటూ, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కాలు పెట్టడంతో వెంటనే తను లోపలికి పడిపోయాడు. మనం చూస్తున్నాము, లోతును కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే తను కాలు స్లిప్ అవ్వడంతో ఒక్కసారిగా అందులో సంపులో పడిపోయాడు. ఆ సంపు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆ టైంలో వాటర్ క్వాంటిటీ కూడా తక్కువగా ఉంది. అయితే వీళ్ళు 2 మోటార్స్ ఆన్ చేయడం వల్ల, అటు మంజీరాకి సంబంధించినటువంటి వాటర్స్ని ఆన్ చేయడం వల్ల ఆ టైంలో ఎవరైతే అక్మల్ పడిపోయిన వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వెంటనే వచ్చి ఒక్కసారిగా బయటికి ఏమవుతుంది అని చూసినప్పుడు సౌండ్ మాత్రమే వచ్చింది. అది మోటార్స్కి సంబంధించినటువంటి సౌండా లేదు అని అంటే మరి ఇతర సౌండా అని చెప్పేసి గమనించలేకపోయారు. సేమ్ యాస్టీస్గా, ఎందుకంటే అక్కడ మోటార్స్ కూడా మనం చూస్తున్నాము. ఆ 2 మోటార్స్ కూడా ఆ టైంలో ఓపెన్ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ హాస్టల్కి సంబంధించినటువంటి నిర్వాహితులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనేది మాట్లాడదాం. ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్స్ అయిన ప్రకారం ఇక్కడ హాస్టల్కి సంబంధించినటువంటి యజమాని బయటికి వచ్చి ఒక్కసారిగా చూశారు. ఆ టైంలో సౌండ్ రావడంతో మళ్ళీ చూసి ఒక్కసారిగా గేట్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందండి? నిన్న 10:40. అంటే ఆ టైంలో అంటే అక్మల్ పడిపోయిన టైంలో ఏమన్నా భారీ సౌండ్ వచ్చిందా? అసలు మీరు గమనించగలిగారా? డబ్బు అని సౌండ్ వచ్చింది మేడం. చూస్తే బయట ఏమైనా బైకులు ఏమైనా పడిపోయాయని బయటకు వెళ్ళి చూశాను. తర్వాత మళ్ళీ సంపులో కూడా చూశాను మేడం. నాకేం కనపడలేదు. ఇంకా మామూలుగా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చి ఇక్కడ బనానాస్ ఇక్కడ ఉన్నాయి, అవి ఎవరు పెట్టారా అని నేను అప్పుడు సీసీ కెమెరాలో బ్యాక్ వచ్చి చూశాను మేడం. అది చూసినప్పుడు నాకు కనిపించింది. అప్పుడు ఇంకా వెళ్ళి తీశాను మేడం. అంటే ఇప్పుడు చేత్తో తీసుకొచ్చినటువంటి బనానాస్ అక్కడ పెట్టడం వేరు, అంటే చేతిలో నుంచి కవర్ కింద పడిపోయిందా లేకపోతే ఎవరైనా పెట్టినట్టు అనిపించింది? అసలు అర్థం కాలేదు. కింద ఉన్నాయి డౌట్ వచ్చింది నాకు, ఎవరు పెట్టిపోయారు కింద, కనీసం బైక్ మీద కూడా పెట్టలేదే అనేసి డౌట్ వచ్చి నేను సీసీ కెమెరా చెక్ చేస్తున్నాను. సీసీ కెమెరా ఏ టైంకి చూసారు ఈ ఘటన జరిగాక? 5 మినిట్స్ మేడం. ఓకే. అప్పటికి ఏమన్నా కొన ఊపిరితో ఉండడం కానీ అక్మల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? లోపల పడిపోయినాడు మేడం. లోపలికి నేను తీసేసాను మేడం. తీసేసి ఇక్కడ అంతా గుండెకి అంతా కూడా చేశాము. మళ్ళీ అమ్మటే అంబులెన్స్ కూడా కాల్ చేసి ఇమీడియట్లీ అంబులెన్స్ తీసుకెళ్ళాము. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు ఏమైనా కాల్ చేశారా? వాళ్ళు ఏమంటున్నారు అసలు ప్రస్తుతం? కాల్ చేసాం మేడం. వాళ్ళ బ్రదర్కి వాళ్ళందరూ కూడా కాల్ చేసాం, వచ్చారు, హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే ఈ సంపు ఓపెన్ చేయడం వల్ల అటు చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఎందుకు ఆ టైంలో సంపు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది? ఎవరు ఇక్కడ ఉండకపోవడానికి నిర్లక్ష్యం అనుకోవచ్చు? నిర్లక్ష్యం కాదు మేడం. నేను ఈ మంజీరా వంట కోసమని డ్రమ్లో పట్టుకుంటున్నాను మేడం. అంటే ఒక్క 5 మినిట్స్ అంతే మేడం జరిగింది. అది కావాలని కాదు, అది బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది, అట్లా జరిగింది. అంటే ఈ హాస్టల్లో ఎంతమంది ఉంటారు దాదాపు? అక్మల్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 45 మెంబర్స్ ఉంటుంది. 1.5 మంత్ అయింది మేడం. 1.5-2 మంత్స్ దాకా, మార్చి 1st చూస్తున్నాం కదా. అయితే 1.5 మంత్ క్రితమే అక్మల్ ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. దాదాపు 45 మంది కూడా ఈ హాస్టల్లో ఉంటున్నారని చెప్తున్నారు. అయితే ఈ 2 సంపులు కూడా మనకి గేట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ దగ్గరే ఈ సంపు మనకు కనిపిస్తుంది. ఈ సంపు మాత్రమే ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. సంపు కూడా చాలా లోతు అయితే మాత్రము లేదు, ఎందుకంటే మనం ఇంతకు ముందే చూసాము ఈ సంపుకు సంబంధించి చాలా తక్కువ, అంటే తక్కువ లోతు కనిపిస్తుంది ఈ సంపుకు సంబంధించి. ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాము. అంటే ఇందులో అక్మల్ పడిపోయినప్పుడు ఒకవేళ తను ఇది ఎంత లోతు ఉండొచ్చండి? దాదాపు 6 ఫీట్ ఉంటుంది. అక్మల్ హైట్ ఎంత ఉంటారు? అక్మల్ హైట్ కూడా 6 దాకా ఉంటుంది. 5'6", 5'7" అట్లా ఉంటుంది. మీరు బయటికి తీసినప్పుడు తలకేమన్నా గాయాల? ఏమీ లేదు మేడం, ఇంజురీస్ ఏమీ లేవు మేడం. తలకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడ కూడా ఇంజురీస్ ఏమీ లేవు మేడం.
చూస్తున్నాం కదా. అయితే తను చెప్పిన ప్రకారము, ఓనర్ చెప్పిన ప్రకారము ఇది 6 అడుగులు ఉంటుంది. అక్మల్ కూడా దాదాపు 6 అడుగులు ఉంటారని చెప్తున్నారు. లోపల మనం చాలా క్లియర్గా గమనించవచ్చు, ఎలాంటి ఐరన్కి సంబంధించినవి కానీ ఎలాంటివి ఏమీ లేవు. కేవలము ఈ మోటార్కి సంబంధించినటువంటి ఒక ఐరన్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఇరుక్కుపోయే అవకాశం కూడా అక్మల్ కనిపించలేదు. అంటే తన నడుం వరకు వాటర్ వచ్చినా కూడా మునిగిపోయే అవకాశం ఉండదు. కానీ ఎలా చనిపోయారు అనే దాని మీద అయితే మాత్రము వీళ్ళు బయటికి తీసినప్పుడు తన పరిస్థితిని బట్టి అటు అంబులెన్స్కి కాల్ చేయడం, అదేవిధంగా తనకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ చేశామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఓనర్కి సంబంధించి అటు రాయదుర్గ పోలీసులు అయితే మాత్రం కేసును నమోదు చేశారు. ఆ వ్యక్తి చనిపోవడంతో మనం చూస్తున్నాం కదా, ఇలాంటివి తరచూ జరుగుతున్నా కూడా ఒకవైపు నిర్లక్ష్యం అయితే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ సీసీ కెమెరా ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఈ హాస్టల్ యజమాని ఎవరైతే ఉన్నారో తను ఆ సీసీ కెమెరాని గమనించి ఆ విజువల్స్ ద్వారా అయితే తనని కాపాడే ప్రయత్నం చేయబోయారు. కానీ అప్పటికే తను మరణించడంతో వెంటనే తమ కుటుంబ సభ్యులకి అదేవిధంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే మాత్రము తమ కుటుంబ సభ్యులు అందరూ ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈ చుట్టూ ఈ హాస్టల్ పరిసర ప్రాంతం చుట్టూ కూడా సీసీ కెమెరాలు అన్నిటిని ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అక్మల్ మరణం అనేది నిజంగా అందరినీ కలిచివేస్తుంది. ఎందుకంటే అటు యజమాని ఎవరైతే ఉన్నారో తను చూసినప్పటికీ కూడా అప్పటికే మరణించడం, కేవలం 2 నిమిషాల్లోనే ఈ ఘటన జరిగిన 2 నిమిషాలకే సంపులో పడిపోవడం, ఆ తర్వాత బయటికి తీయడం జరిగినప్పటికీ కూడా అక్మల్ ప్రాణాలు అయితే మాత్రం కోల్పోయారు. మరోవైపు ఈ హాస్టల్కి సంబంధించినటువంటి యజమానిపై అయితే మాత్రం రాయదుర్గ పోలీసులు కేసును నమోదు చేశారు. కెమెరామెన్ హరితో సుజాత, అంజయ్ నగర్, రాయదుర్గ్.